విరాటుడి యొక్క తమ్ముడు. ఆయన గుడిసె అది పర్ణశాల. అలాంటి ఆయన పర్ణశాల ముందుకు వెళ్ళి రథం ఆపేశాడు. ఆ రథం ఆపేసి గబగబ దిగాడు, లోపలికి వెళ్ళిపోతున్నాడు. ఒక్కసారి నిరుడి యొక్క ఇదంతా కూడా వేరు ఏమిటి కృష్ణ పరమాత్మ నా ఇంటికి నా దగ్గరికి రావడమా అని ఆయన పరవశమైపోయి ఆయన తీసుకొచ్చేసి కూర్చోబెడదామంటే కుర్చీలు లేవు, కూర్చున్న మా ఇంట్లో కుర్చీలు ఊరికేదో ఒక ఇల్లు ఉండాలి జగబాబు అన్నట్టుగా కుర్చీలు అక్కడ కూర్చొని ఆయన చేతిలో ఉండేటువంటి ఆ మధురమైనటువంటి అన్నాన్ని భుజించి వచ్చేట కృష్ణ పరమాత్మ. ఆ దగ్గర ఉంటుందండి. అలాంటి స్థితి వచ్చేసి ఇక్కడికి వచ్చిన తర్వాత దుర్యోధనుడు నిలదీశాడు. ఏమయ్యా కృష్ణ, నీకేమైనా భాగ్యంగా ఉందా? నీకు బంధువులం కదా, మేము బంధువులమైన మమ్మల్ని వదిలిపెట్టావు, భీష్ముడిని వదిలిపెట్టావు, ద్రోణుడిని వదిలిపెట్టావు, గురువులను వదిలిపెట్టావు, అందరినీ వదిలి ముసల భోజన చేయడానికి ఆ విధుడు అంటే కాస్త నీటిగా చెప్పుకుంటారు. అలాంటి ఆయన ఇంటికి వెళ్ళి తినడానికి నీకు బుద్ధి ఎలా వచ్చిందయ్యా? నీకు ఎన్ని రకాలైనటువంటి పిండి వంటలు చేశాం, ఎన్ని రకాలైనటువంటి ఆహారాన్ని కూడా తయారు చేశాం, అలాంటి బొమ్మని వదిలిపెట్టి ఎలా వెళ్ళావయ్యా అంటే నీ దగ్గర తినకూడదనే నేను వెళ్ళిపోయాను. అదేమిటి, నేను ఇటువంటి శత్రువునా? నాకు పాండవుల శత్రువు, నువ్వు శత్రువు కావే, నువ్వు బంధువేనే కాదు, కాదు నువ్వు నాకు శత్రువే. ఎలా శత్రువు అంటే ద్విషగన్నం నభోక్తవ్యం ద్విషంతైవన్ ద్విషంతన్నైవ భోజయేత్ అన్నాడు. శత్రువు యొక్క ఇంటిలో అన్నం తినకూడదు, శత్రువుకి అన్నం పెట్టకూడదు. నిజమేనయ్యా, నాకు పెట్టకూడదు అంటే నేను నీ శత్రువును కాదు, నీకు శత్రువును కాదు కనుక నువ్వు ఇక్కడ తినకూడదు అనేటువంటిది లేదు. మరి ఆయన ఒక శత్రువు ఎట్లా? నువ్వు శత్రువు ఎట్లాగో చెబుతాను వినవయ్యా నాయన. ఏంటది? రాజన్, పాండవులను ద్వేషిస్తున్నటువంటి వాడు నీవు కనుక నా భక్తులను ఎవరైతే ద్వేషిస్తారో వాడు నాకు శత్రువు. పాండవులు నా వారు, నన్ను ఆశ్రయించినటువంటి వాడు, నా భక్తులైనటువంటి వాడు. నీవే తప్ప తప్పర పెరుగు మంది పొందకుంటే రావే